వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3a స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెషల్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ప్రైస్ ఎంత, ఫైనల్ నా ఒపీనియన్ ఏంది, తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో అయితే లెంతీగా ఉంటుంది బై, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ నథింగ్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నారు, నథింగ్ ఫోన్ 3a. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై, ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఒక మంచి పని ఏం చేశారంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్ని 3Dలో కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను రొటేట్ చేసి చూపిస్తున్నా కదా. సో నథింగ్ వాళ్ళ వెబ్సైట్లో నాకు అదొకటి మంచిగా అనిపిస్తుంది. సో కింద మనకు కనిపించేస్తే డౌన్లోడ్ స్పీకర్స్, మైక్, సిమ్ స్లాట్ అండ్ టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో బటన్స్ ఉన్నాయి అండ్ దాని ఆపోజిట్లో వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ స్పెషల్ ఒక మెమరీ బటన్ ఒకటి ఉంది, పవర్ అన్లాక్ బటన్తో పాటు కూడా వస్తుంది, పంచువల్ డిస్ప్లే, పైన కూడా మీకు మైక్ కూడా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుని గ్లైఫర్ ఇంటర్ఫేస్ అండ్ త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్తో పాటు కూడా చూపిస్తున్నాం అన్నమాట. సో ఇది లుక్ వైజ్ బాగుంది. కమింగ్ టు హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇంతకుముందు చెప్పినట్టు త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ట్రూ లెన్స్ ఇంజన్తో పాటు కూడా వస్తుంది, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ నథింగ్ ఓఎస్ 3తో పాటు కూడా వస్తుంది, 5000 mAh బ్యాటరీ అండ్ ఇది మంచి ఫీచర్తో పాటు కూడా వస్తుంది. స్టార్టింగ్లో మీకు ఇక్కడ పైన చూపించిన కదా, సో ఇక్కడ పవర్ 3D చూపించేస్తాను. సో పవర్ బటన్ కింద ఇంకొక స్పెషల్ బటన్, సో దాని గురించి కూడా స్పెషల్ ఫీచర్ కూడా తీసుకొచ్చినాం. యూనిక్ ఉంది, మంచిగా అనిపించింది నాకైతే ఫీచర్స్. యా, ఫస్ట్ కెమెరా చూసుకుంటే మాత్రమే 50 మెగాపిక్సెల్ది ఓఎస్ కెమెరాతో పాటు మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. 50 మెగాపిక్సెల్ది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరాస్ సంబంధించిన లెన్స్, చిప్ సెట్ ఎలా ఉందని బాగానే చూపించారు. పిక్చర్స్ ఇక్కడ శాంపుల్స్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 4K రికార్డింగ్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెకండరీ మెమరీ అని ఉంది బై. సో ఈ బటన్ ఏంటంటే బై, ట్యాప్ చేసేస్తే నోట్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్కి డబల్ ట్యాప్కి కొన్ని ఫీచర్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఏ టాస్క్లు కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ కీ అని ఉంది కదా, సో దానికి సంబంధించింది ఫీచర్స్ బాగున్నాయి. ఆ ఫీచర్స్ అయితే నాకు నచ్చినవి. అండ్ స్నాప్ డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్, TSMC వాళ్ళ 4nm ఆర్కిటెక్చర్ తయారు చేశారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. ఇక్కడ 4500 mm స్క్వేర్ స్టీల్ వేపర్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. హీట్ చాలా రెడ్యూస్ చేస్తుంది గేమింగ్ ఆడేటప్పుడు. అండ్ కొన్ని AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 50 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది, తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే గ్లైఫర్ ఇంటర్ఫేస్ అనమాట. కొన్ని యాక్షన్స్, కెమెరాస్కి, మ్యూజిక్స్కి, నోటిఫికేషన్స్కి, టైమర్స్కి, వాల్యూమ్స్కి అన్నిటికి కూడా గ్లైఫర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోవచ్చు. 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, మంచి రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా ఇంకా అడిషనల్గా చూసుకుంటే డ్యూయల్ 5Gతో వస్తుంది, స్మార్ట్ 5G, బ్లూటూత్ వర్షన్ 5.4, వైఫై 6, NFC, గూగుల్ వాలెట్ సపోర్ట్స్ వస్తున్నాయి అండ్ లీనియర్ హ్యాప్టిక్ మోటార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, ఫేస్ అన్లాక్, 360-degree యాంటీనాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ సిగ్నల్ బూస్టింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి కదా అన్న, ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు. సో అండ్ ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే అఫీషియల్ ఇక్కడ వెబ్సైట్ ఎక్కడ కనిపించలేదు నాకు ప్రైస్. సో డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. 25,000 రూపాయలకు ఉంది అండ్ మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్తో పాటు 1000 రూపీస్ డిస్కౌంట్స్ ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ బట్టి, బ్రాండ్ వాల్యూని బట్టి, దాని లైఫ్ని బట్టి, వారంటీని బట్టి కూడా మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయి అని అంటే స్పెసిఫికేషన్ చూపించేస్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్ అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ అయితే ప్రీ అప్లైడ్ ఉంటుంది, సిమ్ చెప్తే కార్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఒక బిస్కెట్ ఏంటంటే ఛార్జర్కి ఒక 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి బాక్స్లో కూడా కంటెంట్ ఏం రావు. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు బై ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 8GB 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. బ్లాక్, వైట్, బ్లూ కలర్స్లో కూడా వస్తుంది. ఇక్కడ మీకు కలర్ చూపించేస్తే ఇది వైట్ కలరు అండ్ ఇది బ్లూ కలరు అండ్ ఆల్సో ఇది బ్లాక్ కలరు. 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 25,000 ఉంది. తర్వాత 256GB 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 27,000 ఉంది. సో 2000 రూపీస్ గ్యాప్తో పాటు కూడా వస్తుంది, పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థిక్నెస్ చూసుకుంటే 8.35 థిక్నెస్, 201 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 మొబైల్ ప్రాసెసర్తో పాటు 32 GPUతో పాటు కూడా వస్తుంది. 4nm ప్రాసెసర్, 8 cores, 2.5 GHz పాటు వస్తుంది. ఫస్ట్ కోర్ అనమాట.
A70ది. తర్వాత మిగతా 3 కోర్లు వచ్చేసరికి 2.4 గిగాహెర్ట్జ్ మీద మిగతా 4 కోర్లు వచ్చేసరికి 1.8 గిగాహెర్ట్జ్ మీద బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లు రన్ అయితాయన్నమాట. మిగతా 4 కోర్ల మీద. కెమెరా గురించి అయితే నేను సెపరేట్‌గా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కెమెరా అయితే మంచిగుంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది కదా! 50 మెగా పిక్సెల్ ఈ 2 సామ్‌సంగ్‌వి వస్తున్నాయి. మెయిన్ కెమెరా, టెలిఫోకస్, అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసరికి కదా సోనీ వాళ్ళ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ టెలిఫోటోలో ఆటో ఫోకస్, 2x ఆప్టికల్ జూమ్, 4 ఇంచ్ ఇన్ సెన్సార్ జూమ్ వస్తుంది. 30x అల్ట్రా జూమ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరాకొచ్చేసరికి అయితేనేమో 30 మెగా పిక్సెల్ సామ్‌సంగ్ వాళ్ళ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్స్ చేసుకోవచ్చు. 1080p రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఫీచర్స్ బాగున్నవి. కెమెరా కాడ మంచి ఫీచర్స్ వచ్చినాయి. డిస్‌ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్‌ప్లే. దానికి రిలేటెడ్ గ్రైపర్ ఇంటర్ఫేస్‌తో పాటు కూడా వస్తుంది. మంచి రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే ప్లస్ రెజల్యూషన్ చూసుకుంటే 1080 ఇంటూ 2392 వస్తుంది. 387 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. 8 బిట్ డెప్త్‌తో పాటు కూడా వస్తుంది. ఇంకా మంచిదేందంటే 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రమే ఇక్కడ 5000 మిల్లీ బ్యాటరీ విత్ 50 వాట్స్ ఛార్జర్. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. 100% ఛార్జింగ్ గానికే మాత్రము గంట సేపు అయితే పడతది. 50% ఏదైతే ఉందో 20 మినిట్స్‌లో ఛార్జింగ్ అయిపోతదంట. ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా చెప్పిర్రు ఈ సిమ్ అయితే లేదు. ఎన్ఎఫ్‌సి కంపాటబిలిటీ ఏదైతే ఉందో గూగుల్ పే నుంచే ఉందని. బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంది కాబట్టి ఇంకొంచెం లేటెన్సీ ఏదైతే ఉందో మీకు తగ్గుతది. గిగా గిగాబిట్ ఎల్టీఈ విత్ 4x4 ఎంఎం టెక్నాలజీ ఉంది కాబట్టి కొంచెం నెట్వర్క్ బ్యాండ్స్ అవన్నీ కూడా కంపాటబిలిటీ ఉంటాయి. ఆ నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా 4x4 ఎంఎం టెక్నాలజీ యూజ్ చేసి కానీ నాన్ స్టాండర్డ్ స్టాండర్డ్ నెట్వర్క్ 2 కూడా వస్తున్నాయని ఇక్కడ 5Gలో ఏ బ్యాండ్‌విడ్త్స్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ పెట్టిర్రు 5G, 4G, 3G అండ్ ఈవెన్ 2G సిమ్స్ కూడా సపోర్ట్ చేసేటట్టు కంపాటబిలిటీ అయితే నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్స్ అయితే ప్రొవైడ్ చేసిండు. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz ఇక్కడ 2x2 MIMO టెక్నాలజీ యూజ్ చేసిర్రు. TTEW8 SSMU-MIMO టెక్నాలజీ కూడా యూజ్ చేసి వైఫై డైరెక్ట్ అడ్వాన్స్ హాట్స్పాట్స్‌తో పాటు కూడా వస్తుంది. లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్ L1, గ్లోనాస్ G1, BDS B1i, గాలియో చూసుకుంటే E1, QSSకి L1 ఇచ్చిర్రు. అండ్ 360 డిగ్రీ యాంటీనాతో పాటు కూడా వస్తుందన్నమాట. IP రేటింగ్స్ IP64 రేటింగ్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్. సెన్సార్స్ మాత్రమే చాలా ఇచ్చిర్రు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫ్రంట్ అంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏందంటే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర చూసుకుంటే నథింగ్ OS 3.1 ఉంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ 15 వస్తుంది. ఇక్కడ నథింగ్ వాళ్ళు 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 6 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొంటే మాత్రం 6 ఇయర్స్ దాకా కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా 6 ఇయర్స్ దాకా కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మంచిగా పౌచ్ యూజ్ చేసుకొని నీట్‌గా సెక్యూర్‌గా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తే కానీ 6 ఇయర్స్ దాకా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సెకండ్ థింగ్ ఏందంటే అఫీషియల్‌గా నథింగ్ వాళ్ళ వెబ్‌సైట్‌లోనే నథింగ్ ఫోన్ 3A ప్రోకి సంబంధించిన ఒక కంపారిజన్ ఆప్షన్ కూడా ఉంది. కంపారిజన్ చేసి చూపించేస్తారనమాట. ఒకవేళ అది కూడా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా నేనైతే ఒకటే మాట చెప్తున్నాను ఈ ప్రైస్ కేటగరీకి మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు నథింగ్ వాళ్ళైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. అండ్ ఆల్సో కొన్ని ఆఫర్స్ అప్లై చేస్తే గనుక మీరు తక్కువకు కూడా రావచ్చు. నార్మల్‌గా అయితే నేను 20,000కి అయితే దాటనంటాను. కానీ ఇక్కడ మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఆబ్వియస్‌గా ఎవరైతే 20,000 బడ్జెట్‌తో పాటు వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నేను ఒకటే అడ్వైస్ చేస్తాను. ఏమైనా మన ఫెస్టివల్ సేల్స్ గానీ, స్పెసిఫిక్ కొన్ని సేల్స్ వస్తాయి. ఆ సేల్స్ వచ్చినప్పుడు 2, 3,000 తక్కువైతది. అప్పుడు ఎక్స్‌చేంజ్ గానీ, కార్డ్ ఆఫర్స్ గానీ అప్లై చేస్తే గనుక 20,000కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రీసెంట్‌గానే లాంచ్ అయింది కాబట్టి ప్రైస్ ఎక్కువనే ఉంటది. కొన్ని రోజులైనాక జర ప్రైస్ డిస్కౌంట్స్ ఏమైనా అప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోండి. వెయిట్ చేస్తారంటే మీరు వెయిట్ చేయండి. ఫెస్టివల్ సేల్స్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అప్పుడు జర తగ్గుతది కాబట్టి. అంతే నా అడ్వైస్. యూజ్‌ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే పక్కా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ అడిషనల్‌గా ఏమన్నా కంపారిజన్ వీడియో తీసుకురమ్మంటే ఇట్లా పక్కా తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన యూనిక్‌నెస్ ఏందనేసి అయితే నా ఒపీనియన్ కూడా విన్నారు. మీరేమనుకుంటారు అసలు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకైతే ఇందా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.